దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. పరిశుద్ధమైన బలను సమీపించబోయే ముందుగా దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పని. పరిశుద్ధమైన బల్ల మన ఎదురుగా ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క శరీరానికి మరియు రక్తానికి, కలువరి సిలువలో అర్పించిన తన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన కార్చిన విలువైన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం మన ఎదురుగా ఉన్నాయి. మరి ప్రభు ఆజ్ఞాపించినట్లుగా ఆయన క్రిస్మస్ పండుగ చేయమని చెప్పలా, ఏమండి ఇంకేదో ఈస్టర్ పండుగ చేయండి అని చెప్పలా, ఆ పండుగ చేయండి ఈ పండుగ చేయండి అని నూతన నిబంధనలో చెప్పలేదు. కానీ ఆయన ముఖ్యంగా మనకు విధించినటువంటి ఒక విధానం ఏంటి అని అన్నట్లయితే, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడం కోసమై దీనిని మీరు చేయండి అన్నాడు. నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి. ఎవరు శరీరాన్ని తినాలి, ఎవరు రక్తాన్ని తాగాలి? యేసు ప్రభువుని నమ్మినటువంటి వాడు, యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వాడు. ప్రియమైన వారు అనగా దేవుని బిడ్డలు యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు. మరి నమ్మడమే కాకుండా బాప్తిస్మ అనుభవం ద్వారా ఆయన కుటుంబంలో చేర్చబడినటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి విధి ఏంటి అన్నట్లయితే, ప్రతి వారము కూడా క్రమం తప్పక బల్లలో చెయ్యి వెయ్యాలి. ఆ చెయ్యి వెయ్యాలి అంటే మన చెయ్యి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది పరిశీలన చేసుకోవాలి. ఏదైనా ఒక ఫంక్షన్కి మనం వెళ్ళేటప్పుడు మురికి బట్టలతో కంపు కొట్టుకుంటూ వాళ్ళ మధ్యకు మనం వెళ్ళాం కదండి. ప్రియులారా, మనం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మన ఇంట్లో ఉంది అని అంటే చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఆ ప్రోగ్రాంలో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఉద్యోగానికి వెళ్ళాలి అంటే చింపిరి బట్టలతో తలంతా చింపిరి వేసుకొని, ఏమండి ఒళ్ళంతా మరకలు వేసుకొని ఆఫీసులో వెళ్ళి కూర్చుంటామా? కూర్చోం. దర్జాగా చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని 10 మంది మధ్యలో అక్కడ ఉంటాం, నీట్గా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని నమ్మినటువంటి వారు కూడా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క విధానంలోనికి మనం వెళ్ళాలి అంటే, పరిశుద్ధమైన బలలో చెయ్యి వేయాలి అంటే మన జీవితం పరిశుద్ధంగా ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభునైతే నమ్మావు, రక్షించబడ్డావు, బాప్తిస్మ అనుభవం ద్వారా నేను యేసే బిడ్డను దేవుని బిడ్డను అనేటువంటి అనుభవంలోనికి వచ్చావు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం గనక గమనిస్తున్నట్లయితే ఈ రోజున నా జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ అక్కడక్కడే ఏమైనా మరకలు ఉన్నాయా? అక్కడక్కడ మాటల్లో ఏమైనా తప్పోయావా? చూపుల్లో తప్పోయావా? తలంపుల్లో తప్పోయావా? ఏమండి, మనం ఒకసారి బయటికి వెళ్తాం రెడీ అయ్యి, మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తాం. ఏదైనా భోజన పదార్థాలు స్వీకరించే ప్రతి సందర్భంలో చేతులు కడుక్కుంటాం. ఎందుకమ్మా? మన చేతుల్లో ఏమైనా మురికి ఉందేమో, ఆ చెడు కణాలు ఏమైనా ఉన్నాయేమో, ఆహార పదార్థాన్ని విషపూరితంగా మార్చేస్తాయి, అది మనకు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం? అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి బలలో చేయి వేయాలి అంటే నా జీవితాలు ఎంత పరిశుభ్రంగా ఉండాలి? భార్య భర్తలు మీ యొక్క అనుబంధాలు ఏ విధంగా ఉన్నాయి? ఎంత ప్రేమగా ఉన్నాయి? పిల్లలతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా యేసయ్యతో దేవునితో మన సంబంధం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉన్నామా? పవిత్రంగా ఉన్నామా? ఎక్కడన్నా తప్పిపోయామా? అవి తెలుసుకొని గ్రహించి వాక్యం ద్వారా సరిచేసుకొని, వాక్యం అనే అర్థం ఎదురుగా నిలబడాలి. ఇప్పుడు వాక్యం తెలియపరుస్తుండగా వాక్యం ఎదురుగా ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా వాక్యంలో చెప్పినట్లుగా నా జీవితం ఉందా అని పరిశీలన చేసుకొని, ఏ మిస్టేక్ని అయితే ప్రభు ఎత్తి చూపిస్తున్నాడో ఆ తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడే ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి అంటే ఆ తీర్మానం చేసుకొని బల్లలో మనం చేయవేయాలి. ప్రభు ఎందుకు మన మిస్టేక్స్ చూపిస్తున్నాడని అంటే, మనము యోగ్యంగా ప్రభుతో కలిసి ఉండాలి అనేటువంటి విషయం. ప్రియులారా, ఈ రోజున ప్రభు మన మధ్యకు తీసుకొస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే, చూడండి బైబిల్ గ్రంథంలో మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూసాం. వీటిల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం చూద్దాం. 3వ వచనం మధ్య భాగాన్ని నుంచి గమనించినట్లయితే, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఉన్నది. ప్రభు మన మధ్యకు తీసుకొస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అన్నట్లయితే, యేసు ప్రభుని నమ్మావు, ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావు, ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, మరణపు పడక మీద నుంచి నన్ను లేపాడని,
పాప శాప మరణ మరియు నరకముల నుంచి నన్ను తప్పించినటువంటి ప్రభు అని, యేసును నిజమైనటువంటి దేవుడని నీవు నమ్మావు. అయ్యా ఇటు చూడండి బాబు, అయ్యా ఇటు చూడండి. నమ్మావు. నమ్మినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు ఈ రోజున ఏం చేయాలి? యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు ఏం చేయాలి అన్నట్లయితే, మొట్టమొదటిగా వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అన్నట్లయితే, దేవుడితో నడవడం ప్రారంభించాలి. దేవుడితో సహవాసం చేయటం ప్రారంభించాలి. We need to fellowship with our Lord, with our Father. ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, ఇక్కడ తెలియపరచబడతాను, మన సహవాసం అయితే ఎవరి సహవాసం అండి? ఎవరైతే యేసు ప్రభువుని తరచి చూచారో, నా కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది, శరీరం అంతా నాగటి చాళ్ల వలె దున్నబడింది, నా పాపాల కోసం నాకు బదులుగా యేసు ప్రభు వారు మరణం పొందాడు, సిలువలో చనిపోయాడు అని నమ్మినటువంటి నీవు, విశ్వాసం పెట్టినటువంటి నీవు, రక్షణ పొందుకున్నటువంటి నీవు, ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కొని దేవుని బిడ్డగా మార్పు చెందినటువంటి నీవు, నేను, మనందరం కూడా ఏం చేయాలి? నమ్మి ఇంట్లో కూర్చోవటం కాదు, నమ్మి గమ్ముగా టీవీలు చూసుకోవటం కాదు, నమ్మి కూర్చొని కూర్చుంటూ ముచ్చట్లాడుకోవటం కాదు. నమ్మినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలండి? దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థనలో, వాక్యములో ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడితో సమయం గడపటం ప్రారంభించాలి. ఉదయం లేచినటువంటి వెంటనే దేవుడితో సమయాన్ని గడపాలి. నీవు ఏమండి, పిల్లలతో, భర్తతో, కుటుంబంతో కంటే ముందుగా దేవుడితో నువ్వు సహవాసాన్ని ప్రారంభించాలి. ఉదయం లేచినటువంటి వెంటనే, నిద్రపోయే ముందు కూడా దేవునితో నువ్వు సమయాన్ని గడిపి నిద్రలోకి వెళ్ళాలి. నీవు అర్థమైందండి? దినం ప్రారంభానికి ముందు దేవుడితో సమయం గడపాలి, మౌనంగా ఒక్కడివే. దినం యొక్క ఎండింగ్లో కూడా నీవు దేవునితో సమయాన్ని గడపాలి. అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత, వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా నీవు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేసుకొని ప్రభువుకు అప్పచెప్పుకొని నిద్రలోనికి వెళ్ళాలి. దేవునితో సమయాన్ని గడపాలి. మనందరికి బాగా తెలిసినటువంటి విషయం, ఈ లోకానికి దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు దేవుడిని చూపించాడు. ఈ లోకంలో దేవుడు ఎలా ఉంటాడో చెప్పాడు, ఎలా జీవించాలో మనకు కనబరిచాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి తెలియపరచబడుతుంది మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏం చేస్తున్నాడంట యేసు ప్రభువారు? ఉదయమే లేచాయా? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలక్కడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను, తండ్రితో సమయాన్ని గడుపుతున్నాడు. He was spending time with the Father. దేవుని బిడ్డలు తండ్రితో సమయం గడపాలి. దేవుని బిడ్డలు దేవుడితో సమయం గడపాలి. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభునైతే నమ్మావు, దేవునితో సమయాన్ని గడుపుతున్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి. ఏం రాయబడిందో? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, యేసు ప్రభువుతో సహవాసం చేయటానికి దేవుడు పిలిచాడు. నువ్వు దేవుడిని ఎప్పుడైతే నమ్మావో, యేసయ్య యొక్క రక్తంలో నీ పాపాలు ఎప్పుడైతే కనుక్కున్నావో, యేసు ప్రభువారితోనే సహవాసం చేసే గొప్ప అనుభవానికి దేవుడు ఇన్వైట్ చేశాడంట. దేవుడే పిలిచాడు ఆ సహవాసానికి. లోక సంబంధమైన మనుషులతో కాదండి, యేసయ్యతో సహవాసం చేయటానికి, దేవునితో సహవాసం చేయటానికి పిలిచాడు. అందుకనే ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు అంటున్నాడు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మధ్యలో ఏమంటున్నాడండి? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈరోజు నీకుందా? సహవాసం చేస్తున్నావా? దేవునితో, తండ్రితో సహవాసం చేస్తున్నావా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి గమనించుకో. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసండి? దేవుని బిడ్డలు, యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు, అన్యులతో నీకేం సంబంధం? అన్యులతో మాట్లాడొద్దని చెప్పట్లేదు, క్రైస్తవేతరులతో మాట్లాడొద్దని చెప్పట్లేదు, కానీ వాళ్లతో నీ యొక్క సహవాసాలు కాదండి,
ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళతోనే ఎక్కువ టైం నువ్వు గడుపుతున్నావేమో, ఎక్కువ టైం ఫోనుల్లో ఉంటున్నావేమో. కాదండి, దేవుని బిడ్డలు ఏం చేయాలమ్మా? దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. బైబిల్ సెలవిస్తా ఉంది 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. ప్రియులారా, మనందరికీ తెలుసు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడా? ఒక విశ్వాసి అవిశ్వాసితో ఎందుకు అంత టైం గడుపుతున్నావు? నీకు ఒక ఉద్యోగమా, నీకు ఒక పని ఉందా? ఆ పని వరకు టైం గడిపేసేసి పక్కకు వచ్చేసేయాలా? ఆ వ్యక్తితో లావాదేవీలేంటి నీకు? ఆ వ్యక్తితో ముచ్చట్లేంటి నీకు? గంటల కొద్దీ. దేవుని బిడ్డలలో దేవుని యొక్క జీవం ఉంటుంది. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతోనే సమయాన్ని ఎక్కువగా గడపాలి. ప్రియమైనటువంటి వానరా, నీ స్నేహాలు ఎలా ఉన్నాయి బయట? దేవుని బిడ్డలైనా ఎక్కువ మంది స్నేహితులు. యేసు ప్రభు నమ్మక ముందు నాకు లోక సంబంధమైన స్నేహితులు బోల్డ్ మంది ఉండేవాళ్ళు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ రోజున వాళ్ళందరూ తెలుసు, కానీ వాళ్ళతో అంత సమయం అప్పుడు గడిపినట్లుగా ఇప్పుడు గడపట్లా. నేను జస్ట్ పైన పేర్లు మాత్రమే గుర్తు, ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మాట్లాడతారు అంతే. ఇప్పుడు నా స్నేహాలన్నీ టోటల్గా మారిపోయినాయి. దేవుని బిడ్డలతోనే ఎక్కువగా మమేకం అయిపోయిన పరిస్థితులు అన్నమాట. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు దేవుని బిడ్డలతో మరి ప్రయాణం చేస్తున్నావా? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావా? ఇక్కడ చూడండి, మనం కనుక గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం స్టార్టింగ్లో ఉంది, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అనే మాట తెలియపరుస్తున్నాడు. ఎవరితో అంట? ప్రియులారా, శిష్యులతో, అపోస్తలులతో, విశ్వాసులందరి యొక్క సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసితో, ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డ మరొక దేవుని నమ్మినటువంటి బిడ్డతో మాట్లాడాలి ఎక్కువ టైం. దానివల్ల ఏమవుతుందండి అంటే, అన్యులతో, మరి హైందవ లేకపోతే క్రైస్తవేతర ఫ్రెండ్స్తో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ వాళ్ళతో ఎక్కువగా టైం గడపడం మూలంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ విశ్వాసాలు నీలోకి వచ్చేటువంటి ప్రమాదం. అందుకని చూడండి, చక్కగా దేవునితో సమయాన్ని గడుపుతాం, చక్కగా ప్రార్థనలో వెళ్తూ ఉంటాం. 1-2 రోజులు అన్య మరి బిడ్డలతో నీవు సమయాన్ని గడిపొచ్చినప్పుడు నీ స్టాండర్డ్స్లో తేడా వస్తూ ఉంటుంది, నీ మాటల్లో తేడా ఉంటుంది, నీ సంపాదన విషయం తేడా ఉంటుంది, నీ దృక్పథం తేడా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మీ ఆస్తి కోల్పోవడానికి కూడా మీరు సిద్ధపడ్డారు నా కోసం అని హెబ్రీ పత్రికలో ప్రభు అంటా ఉంటే, మరి వాక్యంలో విన్నంతసేపు ప్రభు కోసం ఏమైనా చేయాలి, ఏదైనా చేయాలనేటువంటి తెగింపు వస్తుంది. అన్య ఫ్రెండ్స్తోనూ సమయాన్ని గడిపినప్పుడు వెంటనే వస్తుంది తెలుసండి, నేను కూర్చుకోవాలి, రూపాయి కూడా నేను ఇవ్వకూడదు అనేటువంటి తలంపుల్లోకి వచ్చేస్తూ ఉంటారు. లోకం మీద ధ్యాస, వ్యామోహం పెరిగిపోతా ఉంటాయి. ప్రియులరా, ఈ రోజున నిన్ను నడిపించేది ఎవరు? నీతో ఎక్కువ సమయం గడిపేది ఎవరు? నీకు ఆలోచనలు చెప్పేది ఎవరు? ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకు అనేక మంది కౌన్సిలర్స్ ఉన్నారు అని దావీదు భక్తుడు అనేవాడు. 119వ కీర్తనలో కూడా గమనిస్తూ ఉన్నట్లయితే, మరి దేవుడే ఒక గొప్ప కౌన్సిలర్గా ఉన్నాడు. దేవుని బిడ్డలు కౌన్సిలర్స్గా ఉండాలి అంట. మనకు సలహాలు, సూచనలు ఎవరు ఇస్తున్నారండి? నీ జీవితానికి సంబంధించిన ఏ విషయంలోనైనా, అది కుటుంబానికి సంబంధించిందా, వ్యక్తిగతానికా, ఏమండి ఆరోగ్యానికి సంబంధించిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరు? అన్యులా? యేసు ప్రభుని ఎరగనోళ్ళా? నీ సలహాల కోసం దేవుణ్ణి ఎరగని వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతున్నావా? దేవుని బిడ్డలు లేరా? సంఘానికి సంఘ కాపరు లేడా? సంఘంలో మిగతా విశ్వాసులు ఎవరు లేరా? ఏమండి అనేక మంది మనకు తెలిసినటువంటి దైవజనులు లేరా? దేవుని బిడ్డలు ఎక్కడికి పోతున్నాం? ఈ రోజున ఒక పెళ్లి పెట్టుకుంటున్నాం. పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలి, ఏం చేయాలా, ఎవరితో డిస్కస్ చేయాలండి? అన్యులతోనే నువ్వు డిస్కస్ చేసి డేట్లు పెట్టుకునేది. అలాంటి ప్రాక్టీస్ మన దగ్గర లేదని నా నమ్మకం. అయితే ప్రియులరా, ఈ రోజున చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, ఎక్కువగా అన్యులతో డిస్కషన్స్, అన్యులతో సంప్రదింపులు, అన్యుల అలవాట్లు వచ్చేస్తున్నాయి. మన చుట్టూ అన్యులే ఉన్నారు. అన్యుల యొక్క సంప్రదాయాలు నీలో జొరబడకూడదు, సంఘంలో జొరబడకూడదు, వ్యక్తిగత జీవితాల్లో జొరబడకూడదు, యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డల్లో జొరబడకూడదు. దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. ప్రియులరా, మొట్టమొదటగా యేసు ప్రభు నమ్మి ఆయన నామంలో బాప్తీసం తీసుకున్న 3,000 మంది, యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు వాక్యాన్ని విని తమ జీవితాలను ప్రభువుకు అప్పగించుకున్నటువంటి వాళ్ళు యేసయ్యను నమ్మిన తర్వాత సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఏమంటే చచ్చిపోయేదాకా వాళ్ళు గమ్ముగంతే ఉండి చనిపోలా. ప్రియమైన వాళ్ళ నమ్మినటువంటి వెంటనే అన్నారు, అయ్యా మేము బాప్తీసం తీసుకోవాలా? ఏం చేయాలి అసలు మేము రక్షణ పొందాలంటే? బాప్తీసం తీసుకోండి అని చెప్పారు. బాప్తీసం తీసుకున్నారు.
బాప్తిసం తీసుకున్నటువంటి వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని గమనిస్తాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉన్నారంట ఈ పనులు చేయిస్తాంలో. దేవుని వాక్యాన్ని వింటున్నారు, సహవాసం చేస్తున్నారు ఒకరితో ఒకరు. అర్థమైందండి? రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే 46వ వాక్యం. మరియు వారేక మనస్కులై, వారు అంటే ఎవరండి? ఆ 3,000 మంది. ఆ 3,000 మంది అపోస్తలులతో కలిసి అంట ఏం చేస్తున్నారంట? వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. అర్థమైందమ్మా? దేవునితో సహవాసం చేస్తున్నారు, మరియు ఒకరితో ఒకరు కూడా సహవాసం చేస్తున్నారు. వీళ్ళ సహవాసం అంతా ఇదే, దేవుని బిడ్డలతోనే సంప్రదింపులండి. దేవుని బిడ్డలతోనే సంప్రదింపులు. అన్యులతో నీవు సంప్రదింపులు చెయ్యి. ఎందుకోసం? వాళ్ళకి ఏదో ఒక రూపణ యేసయ్యను గురించి నువ్వు చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి, వాళ్ళ యొక్క జీవితాల రక్షణలోకి రావాలి, నాశనం నుంచి తప్పించబడాలనేటువంటి ఉద్దేశంతో నీవు మరి ఇతరులతో నువ్వు చక్కని స్నేహాలు చేయొచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దానియేలు పుస్తకంలో మనం గమనిస్తే వాక్యం చూడాల్సిన పని లేదు. దానియేలు అన్యుల దేశానికి వచ్చినప్పటికీ కూడా, ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పటికీ కూడా, తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు తన దేశస్తులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఎవరితో ఎక్కువ టైం గడుపుతా ఉన్నాడు తెలుసండి? దానియేలు షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి 3 స్నేహితులతో మొదట దేవునితో గడుపుతున్నాడు. రెండవదిగా తన స్నేహితులు ఎవరు అంటే, సమస్య వచ్చినప్పుడు వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఒరే బాబు, రాజుగారి కళ వచ్చిందంట, కళ మర్చిపోయాడంట, కళను కలభావాన్ని చెప్పాలంట, చెప్పకపోతే చంపేస్తాడంట, అందరిని చంపేస్తాడంట, జ్ఞానులందరినీ. అందుకోసమై మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి తన స్నేహితులకు చెప్పాడండి. తన స్నేహితులకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎలాంటి స్నేహితులు ఉన్నారు నీకు ఈ రోజున? ప్రార్థించే స్నేహితులా? సహకరించే స్నేహితులా? అండగా ఉండే స్నేహితులా? బండగా ఉండే స్నేహితులా? ఏమండి, నీ యొక్క సీక్రెట్స్ని అందరికీ చెప్పే స్నేహితులా? నిన్ను అవమానపరిచే స్నేహితులా? ఏమండి, నీకు ఆదరణగా నిలువబడేటువంటి స్నేహితులా? ఎలాంటి స్నేహితులు ఉన్నారు? సమస్యలో దానియేలుతో పాటుగా వీళ్ళు కూడా ప్రార్థనలో ఉన్నారు. కనుక దేవుని బిడ్డలు ఏం చేయాలండి? దేవుని బిడ్డలతోనే, విశ్వాసులతోనే ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. మూడవదిగా గమనిస్తున్నట్లయితే ఏం చేయాలంట? ఈ యొక్క 3,000 మంది యేసు ప్రభుని నమ్మిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? సంఘముగా కూడుకుంటున్నారు. సంఘ కార్యకలాపాల్లోనికి వచ్చేసేసారు. వాళ్ళందరికీ సంఘం అనేటువంటి ఒక పేరు వచ్చేసేసింది ప్రియులారా. ఒక సమాజంగా కూడుకుంటా ఉన్నారు. ఆయా కార్యకలాపాలన్నింటిలో, చర్చిలో జరిగేటువంటి ప్రతి కూడిక, ప్రతిరోజు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రతి మీటింగ్లోనూ వస్తున్నారంట. మనకు వారంలో ప్రతిరోజు మీటింగ్ ఉండదు. ఆదివారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, గురువారం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆదివారం. కాబట్టి ఈ కూడికలకి నువ్వు వస్తున్నావా? సంఘ సహవాసానికి వస్తున్నావా? దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించాలి, ఆయన మహింపరచాలి అని ప్రభు చెప్పినటువంటి, ప్రభు తెలియపరిచినటువంటి వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బట్టి ప్రభువులో మనం సమయాన్ని గడుపుతున్నామా? దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నామా? మరి దేవునితో సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే, మందిరంలో మనం దేవుని బిడ్డలతో కలిసి మందిర కార్యకలాపాల్లో సహవాసం చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో ఒక 3 చూసి మనం ముగింపులోనికి వెళ్తాం. మొట్టమొదటిగా చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. చదవండి అమ్మ, ఏముందో? అపోస్తుల కార్యాలు 16:34. మరియు అతడు ఏందమ్మా? వారిని ఉందా లేదా? అది మింగేస్తున్నాం ఎందుకు దాన్ని? చక్కగా వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి విశ్వాసం ఉంచిన వాడై ఏం చేశాడంటమ్మా? జైలు అధికారి యొక్క జీవితం మారిపోయింది. జైలు అధికారి యొక్క జీవితం మారిపోవడమే కాకుండా పౌలు శీలను తన ఇంటికి తీసుకొని వచ్చాడు. బంధించి జైల్లో వేసినటువంటి జైలు అధికారి యొక్క జీవితం మారిపోయింది. పౌలు శీలలో ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. అందరికీ ఉన్న సంఖ్యలు కూడా తెంపబడ్డాయి. తలుపులు, గడియలు అన్ని తెరుచుకున్నాయి.
అది చూసి మరి యేసు ప్రభు నమ్మాడు. యేసు ప్రభు నామందు విశ్వాసం ఉంచాడు జైలు అధికారి. కొట్టి జైల్లో వేసినటువంటి అధికారి సైతం అక్కడికక్కడే మార్పు చెందాడు. మార్పు చెందడమే కాకుండా ఆయన ఇంటికి తీసుకొచ్చాడు, పరిచర్య చేశాడు, భోజనం పెట్టాడు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాక్యం సెలవిస్తా ఉంది, తన ఇంటి వారందరితో కూడా ఏం చేస్తున్నాడంట, యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డ యేసు ప్రభుతో ఎప్పుడైతే కాంటాక్ట్లోకి వచ్చాడో, సహవాసంలోనికి వచ్చాడో, తన ఇంటి వారందరితో సంతోషించడం బిగిన్ చేశాడు ప్రియులారా. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనకు అక్కడ కూడా చెప్పబడింది 3వ వచనం. మరి మనం గమనించినప్పుడు చివరిలో, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయించున్నాము. ఎందుకు రాస్తున్నాడంట? మన సంతోషం పరిపూర్ణమవుతుంది when you fellowship with the Lord, when you fellowship with the co-believers, when you fellowship with the church meetings, your joy will be fruitful అంట. నీ యొక్క సంతోషం పరిపూర్ణమవుతుంది, నీ యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది. నువ్వు తినే తిండి కంటే, నువ్వు వేసుకునే మంచి బట్టల కంటే, నీకున్నటువంటి ఇళ్ళు గుళ్ళు గోపురాలు అన్నిటికంటే కూడా, వాటన్నిటికంటే కూడా నిజమైన సంతోషం ఎక్కడుంటుందో తెలుసండి? దేవుని దగ్గర ఉంటుంది. దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో మందిరంలో సహవాసం చేసినప్పుడు ఆ సంతోషం చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. నువ్వు ఏ కార్యక్రమంలోనే ఎక్కువ ఉండు, కానీ దేవుని బిడ్డలతో దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆ సంతోషం ఒక రెట్టింపు సంతోషం, అద్భుతమైనటువంటి సంతోషం. అందుకనే దావీదు అంటున్నాడు, ఏమన్నాడు ఒక కీర్తనలో, నన్ను మందిరానికి వెళదాం రాయా అని పిలిచినప్పుడంట ఆయన ఏం చేశాడంట? ఆనందంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరం కోసం, దేవుని కోసం, దేవుని వాక్యం కోసం ఎంతో ఆనందంతో, దేవుని మందిరం ఉన్నటువంటి రోజునే మనకి ఇంకోటి ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అని అంటే మానుకొని వెళ్ళిపోతాం. దేవుని మందిరంతో నాకేం పనండి? దేవుడు నాకు ఫస్ట్ ప్రయారిటీ కాదు, నాకు మిగతా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ, నాకు డబ్బులు ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు నీకు మరి 2 కూలీలు ఇస్తాం అని అంటే ఆదివారాలు ఎగ్గొట్టేసేస్తారు. సాయంత్రం వస్తావాలండి, రేపు వస్తావాలండి, మంగళవారం వస్తావాలో కుడికిలోకి, ఏదో టైంలో ఒక గంట కనిపించి వెళ్ళిపోతాంలే. ఎవరి కోసం అండి? నా కోసమా? నీ కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం అండి? సంతోషం పరిపూర్ణం అవుతుందంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఏరోప్లేన్ని కనిపెట్టారు. ఎవరన్నా కనిపెట్టింది ఏరోప్లేన్ని? ఎవరమ్మా? రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ యొక్క తండ్రి ఒక బిషప్ అండి, ఒక బిషప్ అనమాట. అమ్మ వింటున్నారా జాగ్రత్తగా? బిషప్ యొక్క కొడుకులు అనమాట. చక్కగా వీళ్ళు ప్రభువులు ఎదుగుతా ఉన్నారు, మందిరంలో ఎదుగుతా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సందర్భంలో అబ్రహాం లింకన్ గారు అమెరికాని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళు, అంటే 18th సెంచరీలో అనుకుంటా, మరి వీళ్ళు విమానాన్ని కనిపెట్టారు. గాలిలో మనం ఎగురుకుంటూ వెళ్ళొచ్చు విమానాన్ని కనిపెట్టారు. సక్సెస్ఫుల్ అయిపోయారు, మొత్తం ఫేమస్ అయిపోయారు ప్రపంచం అంతటా. ఆ టైంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక లేఖ వచ్చిందంట. అమెరికన్ ప్రెసిడెంట్ ఏమని లేఖ ఇచ్చాడు తెలుసండి? అయ్యా రైట్ సోదరులారా, మీకు కంగ్రాచులేషన్స్, మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు, మంచిది, చాలా మంచి విషయం. రేపు ఆదివారం ఉదయం ఫలానా టైంకి 10 గంటలకల్లా మీరు నాతో వైట్ హౌస్లో టైం గడపడానికి మీరు రావాలి అని చెప్పేసి ఒక రిటర్న్ లెటర్ని రైట్ సోదరుల యొక్క ఇంటికి పంపించాడు. పంపించినప్పుడు ఆ లెటర్ వచ్చినటువంటి వెంటనే ఈ రైట్ సోదరులు ఎంతో బాధపడి వీళ్ళు రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఆయనకు పంపించారు. ఏంటో తెలుసండి? అయ్యా ప్రెసిడెంట్ గారు, మీ యొక్క ఇన్విటేషన్కి మేము కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాం. ఎంతో గొప్ప భాగ్యాన్ని మాకు కల్పించారు, వైట్ హౌస్కి రావమని మీరు ఆహ్వానం పలికారు. అయితే మేము యేసు ప్రభుని నమ్మిన దగ్గర నుంచి ఆయన మందిరంలో ఆదివారం సమయాన్ని గడిపే విషయంలో క్రమం తప్పిపోలా. అది ఎంతటిదైనప్పటికీ కూడా దాన్ని వదులుకున్నామే కానీ మందిరాన్ని వదిలిపెట్టలా. అది పెళ్లి కావచ్చు వదిలేసాం, అది ఇంకా వేరే ఏదైనా కార్యక్రమం కావచ్చు వదిలేసాం. మందిర సమయంలో ఖచ్చితంగా ఆదివారం దేవుని మందిరంలోనే మేము సమయం గడపాలి. మేము దయచేసి రానందుకు మమ్మలను క్షమించండి అని చెప్పేసి లెటర్ పంపించారంట. కారణం ఏంటో తెలుసండి? ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళ తండ్రి గారిని అనుసరిస్తూ ఆ బిడ్డలు క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి కంపల్సరిగా వెళ్ళేవారంట. ఈ ఒక్క ఆదివారమే కదా వైట్ హౌస్ లోకి వెళ్ళే ధన్యత. అందరినీ పిలవరు, వెళ్దాం. ఎంతమంది చెప్తారండి విశ్వాసులు? ఒక్క ఆదివారం ఏం కాదులేయా, వెళ్ళొచ్చులే, పోదాం కదండి.
సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్ శాల్వా కప్పుతాడు. సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడే అవకాశం, అమెరికన్ ప్రెసిడెంట్తో కూర్చొని టీ కాఫీ తాగి భోజనం చేసి వచ్చేటువంటి అవకాశం, ఎన్నో అద్భుతమైనటువంటి మరి గిఫ్ట్స్ ఆయన ఇస్తాడు ఆయన చేతుల మీద గుండా. మన పేర్లు పేపర్లో పడతాయి, న్యూస్లో వస్తాయి, ఫేమస్ అయిపోతాం మనం. వాటి మీదకి మనసు వెళ్ళలా. వాళ్ళు వెళ్ళేటువంటి చర్చికి క్రమంగా వెళ్ళటానికి సిద్ధపడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వేం చేస్తున్నావు? ఆదివారం ఆరాధనప్పుడు వేరే ఇళ్లలో మీటింగ్లు నీకేం పని అండి? ఆదివారం ఆరాధనప్పుడు బయట తిరిగే పనులు నీకెందుకు? చెప్పలేవా? ప్రాణం పోతుందా? చెప్పలేవా? ప్రియమైనటువంటి వాళ్ళు, ఆదివారం ఆరాధనకు కూడా మానుకొని నువ్వు ఇళ్లలో పనులు చేసుకుంటున్నావా? ఆదివారం ఆరాధనకు మానుకొని ఇంట్లో వంటలు వండుకుంటున్నావా? ఆ రోజు పని మానుకోలేవా? ఆపలేవా? నీ స్టాండ్ ఏదండి? రైట్ సోదరులు, అమెరికన్ ప్రెసిడెంట్ పిలిస్తే వెళ్ళలేదండి. అంతకంటే ముఖ్యమైన పని ఏదో ఉందా మీకు? ఏమో ఆలోచన చేయండి అమ్మా, ఆలోచన చేయండి. అంతకంటే ముఖ్యమైన నీ షాపు తాళ వేయలేవా? దేవుడు ఎవడా? దేవుడు అన్యాయస్తుడా? దేవుని కోసం నువ్వు ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దేవుడు ఎన్ని ఇవ్వలేదు నీకు? నువ్వు ఈ రోజున 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే దేవుడు ఇచ్చిన ఉద్యోగాలు కదా, దేవుడు ఇచ్చిన డబ్బులు కదా, దేవుడు ఇచ్చిన దన్నిది కదా. ఎన్నోసార్లు నువ్వు యాక్సిడెంట్లు ఇరుక్కుపోయి కాళ్ళు చేతులు ముక్కు నోరు మొహం అంతా పగలగొట్టుకునే పరిస్థితులు ఎన్నిసార్లు రాలా? చావాల్సిన పరిస్థితులు ఎన్నిసార్లు రాలా? నిన్ను రక్షించి కాపాడి దీవించి నీకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి, నీకు ఒక ఇల్లుని ఏర్పాటు చేసి, నీకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, దేవుడు మందిరంలో సహవాసం చేసే వాక్యాన్ని ఇస్తూ, దేవుడు ఆయన మందిరంలో ఆయనతో పాటు సహవాసం చేయడానికి అవకాశం ఇస్తే, ఒకసారి రైట్ సోదరులను చూసి సిగ్గు తెచ్చుకుందామా? ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరికి తెలిసినటువంటి జాన్ వెస్లీ గారు ఎవరండి? రాజమండ్రి. రీసెంట్గా ఒకసారి నేను ఆయన వీడియో ఒకటి చూస్తుంటే చిన్న సాక్ష్యం చెప్పాడు వాళ్ళ తమ్ముడు గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, మా తమ్ముడు ఇమ్మాన్యుయల్ ఒకవేళ దేవుని సేవకుడు కాకుండా పోయినట్లయితే ఏమయ్యేవాడో తెలుసా? ఒక మంచి క్రికెటర్ అయ్యి ఇండియా టీంలో ఉండి ఇండియాకి ఆడేవాడు అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం అంట, క్రికెట్ అంటే ఎంతో ప్రాణం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక సందర్భంలో 10th క్లాస్లోనే ఎప్పుడో అతనికి మంచి అవకాశం వచ్చింది, సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఆ గేమ్ కోసం పిలిచారు. అయితే ఆ మ్యాచ్ ఎప్పుడో తెలుసా? ఆదివారం. ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాడు, డాడీ ఏంటి పరిస్థితి, సెలక్షన్స్ ఉన్నాయి, ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి, నేను రేపు పొద్దున ఇండియా టీంలో ఆడతాను డాడీ. వాళ్ళ నాన్నగారు చెప్పారు, వెళ్ళటానికి వీల్లేదు. ఆదివారం దేవుని మందిరం, పోతే పోయింది, సెలక్షన్ పోతే పోయింది, క్రికెటర్ కాకపోతే కాపోయావు. ఈ పిల్లలు ఆ విధంగానే పెరిగారు. ఆదివారం దేవుని మందిరం అంతే, తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. ఈరోజు నాయన ఏమైటండి, విజయవాడలో చేరి అద్భుతంగా దేవుని పరిచర్యలో మరి ముందుకు వెళ్తున్నారు. అనేక ఆత్మలను సంపాదించి, క్రికెటర్గా ఉండి కొన్ని కోట్లు సంపాదించి ఉండొచ్చేమో కానీ కోట్ల కంటే విలువైన అనేక ఆత్మల్ని నరకం నుంచి పరలోకంలోనికి తెప్పించే పనిలో ఆ కుటుంబం ఉంది. 3 బిడ్డలు అయితే వాళ్ళకి ఆ 3 బిడ్డల యొక్క స్టాండర్డ్ ఒకటేనంట, అందరూ దేవుని మందిరానికి రావాల్సిందే. అందరూ ఏం చేయాలి బాబు? ఆడుకుంటున్నావు నాన్న? అందరూ ఏం చేయాలా? వింటున్నావు ఏమన్నా అసలు ఎక్కిందా? ఏం ఎక్కడ ఆడుకో, పక్కన కూర్చో. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి, ఈ రోజున నీ నా స్టాండ్ ఏ విధంగా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మందిరంలో మనం ఉంటే మన సంతోషం పరిపూర్ణమవుతుంది. నాకు తెలిసి ఒక మరి అథ్లెట్ ఉన్నాడు, ఒక మిషనరీ, జిమ్ ఎలియట్ అనుకుంటున్నాను. అతను కూడా మరి ఒలింపిక్స్లో మరి మంచి ఈవెంట్స్ని ప్రదర్శించేటువంటి ఇదనమాట. ఈ ఇల్లెట్ మరి ఇంకొక ఆయన మరి పేరు కరెక్ట్ గుర్తు రావడం లేదు. అతను మంచి రన్నర్ అనమాట. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, అతను తన దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొంటున్నాడు, ఫైనల్స్కి వచ్చేసేసాడు. కరెక్ట్గా ఫైనల్ ఈవెంట్ ఎప్పుడు అన్నట్లయితే కరెక్ట్గా ఆదివారం వచ్చింది. దేశం అంతా ఎదురు చూస్తూ ఉంది ఆయన కోసం. ఇతను పరిగెత్తాడంటే గోల్డ్ మెడల్ ఖాయం. అతను ఇంటిమేట్ చేశాడు కోచ్కి, కోచ్ ఐ కాంట్ రన్ టుడే బికాస్ టుడే ఈజ్ వర్షిపింగ్ డే, టుడే ఈజ్ సండే. నా స్టాండ్ ఎలా ఉందండి? ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని వదిలిపెట్టి ఫంక్షన్కి వెళ్ళావు? ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసేసి ఒక గంట ఎక్కడుండి ఆ గంట అక్కడ ఉంటాలే అని ఎన్నిసార్లు నువ్వు కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోయావు? నీ నా జీవితాల్లో స్టాండ్ ఎక్కడికి పోయింది? ఈ రోజున
మీ నా జీవితాల్లో సంతోషం పరిపూర్ణంగా లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నావేమో. దేవుడు ఈ రోజున నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మరి రెండు విషయాలు జస్ట్ అట్లా కోట్ చేసి నేను వదిలేస్తాను ప్రియులరా. మనం వాక్యం తెలియపరచబడుతూ ఉంది. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మమ్మల్ని అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. నువ్వు దేవుడితో సహవాసం చెయ్యట్లా. సహవాసం చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా? నీవు అబద్ధం ఆడవు, సత్యాన్ని జరిగిస్తావు. మొట్టమొదటి రిజల్ట్ ఏంటో తెలుసండి? హ్యాపీ లైఫ్, సంతోషప్రదాతమైనటువంటి జీవితం నీకు ఇస్తాడు సహవాసం ద్వారా. రెండోది ఏంటో తెలుసండి ప్రియులరా? ట్రూ లైఫ్, నిజాయితీ కలిగినటువంటి జీవితం అన్నమాట. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నతానియేల్ అనేటువంటి వ్యక్తిని గురించి ఏం చెప్పాడు తెలుసండి? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదనేటువంటి టైటిల్ను పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి నతానియేల్. అటువంటి కపటము లేనటువంటి ఒక ట్రూ లైఫ్ని నువ్వు ఈ లోకంలో లీడ్ చేస్తావు. ₹1,00,000 వచ్చే అవకాశం, ₹1,00,00,000 వచ్చేటువంటి పరిస్థితి అయినా ఇతను నిజాయితీగా నిలబడే వ్యక్తి అండి. నో, ప్రభు యొక్క స్టాండర్డ్ నుంచి పక్కకి వెళ్ళడు. ఎందుకంటే ఇతను దేవునితో సహవాసంలో బైండ్ అయిపోయి ఉన్నాడు. ఆ బాండేజ్లో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. వాళ్ళ పిల్లలు ఎవరితో ఉన్నారు? దేవునితో సహవాసంలో ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ సత్యాన్ని జరిగిస్తావు. అబద్ధాలు ఆడవు. నువ్వు సత్యమే చెప్తావు. సత్యం నీ జీవితం అంతా సత్యం ఉంటుంది. మూడవది చివరిది ప్రియులరా ఏముందో తెలుసండి? 7వ వచనం చదవడం ఏం రాయబడిందో? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఏంటో తెలుసండి? మూడోది రిజల్ట్ ఏంటో తెలుసమ్మా? దేవునితో సహవాసం చేస్తే పాపాల నుంచి ఏమగలుగుతాంటమ్మా? పవిత్రులమవుతాం, పరిశుద్ధులమవుతాం. వి విల్ గెట్ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. నువ్వు నేను వెళ్ళి అక్కడ ఇక్కడ మునగాల్సిన పని లేదు. ఒక 100 రకాల సబ్బులు తెచ్చి ఊళ్ళంతా రుద్దుకొని వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు దేవుడితో సహవాసం చేయి అంతే. దేవుని మందిరంలో, దేవుని వాక్యంతో, దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేస్తా ఉంటే, ఈ మూడింటికి ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో ఉన్న సంతోషాన్ని ఎవడు తీసేయలేడు. దేవుడిచ్చే సంతోషం, దాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని వలె నిజాయితీ కలిగి అబద్ధం ఆడకుండా సత్యాన్ని జరిగించే జీవితంలో ఉంటావు. మూడవదిగా మనం గమనిస్తా ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధమైన పవిత్రమైన బ్రతుకుంటుంది. నీ చూపు, మాట, తలంపు అన్నీ కూడా యోసేపు వలె, నేను ఈ ఘోరమైన దుష్కార్యం ఎట్లా చేస్తాను, ఈ స్త్రీతో నేను అపవిత్రమైన కార్యం అని చెప్పేసి నిలబడ్డాడు. పక్కకు వచ్చేసేసాడు, పారిపోయాడు. ప్రియమైనటువంటి వారు, ఆ పరిస్థితి నుంచి ఈ రోజున నీ నా జీవితాలు ఎలా ఉన్నాయి? సహవాసాలు ఉన్నాయా? దేవుడితో నీ బాండేజ్ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ఏదో పొద్దున్న లేసినావు, 2 మాటలు ప్రార్థన చేసావు, బైబిల్ 4 వాక్యాలు చదివేసావు, పక్కన పడేసావు, సాయంత్రం రాత్రి దాకా మళ్ళీ సంబంధం లేని పరిస్థితి ఉందా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దానిని. దేవునితో ఆ బాండేజ్ ఎలా ఉందంట? దివారాత్రులు ఉందంట. వాడు ధన్యుడు, ఆశీర్వదింపబడిన వాడని వాక్యం సెలవిస్తాను. కనుక ఈ రోజున నీ నా సహవాసం ఎలా ఉంది పరిశీలన చేసుకొని మన జీవితాలను ప్రభువుకి అప్పచెప్పుకుందాం. ప్రభు కోసమై రైట్ సోదరుల వలె, ప్రభు కోసం దైవజనుల వలె, ప్రభు కోసం మరి ఒక స్పోర్ట్స్ మెన్ సైతం ప్రభు కోసం ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. టుడే వీ నీడ్ టు మేక్ ఎ డిటర్మినేషన్. లార్డ్, ఐ వాంట్ టు బి విత్ యూ ఎట్ ఎనీ కాస్ట్. ఐ వాంట్ టు రీడ్ ద బైబుల్. ఐ వాంట్ టు ప్రే. ఐ వాంట్ టు కమ్ టు ద చర్చ్ అండ్ చర్చ్ మీటింగ్స్. ఇది నా ఫస్ట్ ప్రయారిటీ. నాకు డబ్బు రాకపోయినా పర్వాలా, నీకు మొదటి స్థానం ఇస్తా, నీ సన్నిధిలో ఉంటా అని ప్రార్థన చేద్దాం. మన జీవితాలను ప్రభుకి అప్పచెప్పుకుందాం. తల వంచండి, మోకరించండి. తల వంచి మోకరించి